ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ వాచ్ ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఎటువంటి స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు. అఫ్ కోర్స్ మనకి బ్రాండ్ పంపించిందే, బట్ బాగుంటేనే బాగుందని చెప్తాను, లేకపోతే లేదు. సో ఇది వచ్చేసి ట్యాగ్ వర్వ్ కనెక్ట్ అల్ట్రా. సో ప్రెసెంట్ ప్రైస్ కనుక దీని ప్రైస్ అండ్ దీని ఫీచర్స్ ఉంటే ఖచ్చితంగా మీరు అయితే పర్చేస్ అయితే చేస్తారు. సో దీని ప్రైస్ వచ్చేసి రైట్ నో ఇప్పుడు మీకు అమెజాన్లో 3500 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. లేటర్ ఆన్ మీకు ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, బట్ ఇప్పుడున్న 3500కి దీన్ని తీసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్మార్ట్ వాచ్ మీరు చూడవచ్చు, చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటుంది. ఫస్ట్లీ డిజైన్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే డైల్ డిజైన్ ఉందో అఫ్ కోర్స్ మీకు యాపిల్ వాచ్ పోల్ అయితే ఉంటుంది. ఓవరాల్గా డైల్ క్వాలిటీ కానీ డైల్ డిజైన్ కానీ ఎవ్రీథింగ్ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ స్ట్రాప్స్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు. ఓవరాల్ మాత్రం లుక్స్ అనేది చాలా అంటే చాలా ప్రీమియం లుక్స్ మీకు చూడడానికి అయితే ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ అఫ్ కోర్స్ మీకు ఏదైతే డైల్ బిల్డ్ క్వాలిటీ ఉందో మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు కొంచెం టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. స్ట్రాప్స్ క్వాలిటీ అనేది ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా ఒక మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో తీసుకొచ్చారని చెప్పుకోవాలి. అండ్ ఆ తర్వాత పేరింగ్ విషయానికి వస్తే మాత్రం మీకు వెరీ ఈజీ ట్యాగ్ స్పోర్ట్స్ అనే యాప్ అయితే ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు చాలా ఈజీగా అయితే పేర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మీకు నేను చెప్పినట్టుగా యాజ్ యూజువల్ సేమ్ టైప్ ఆఫ్ పేరింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక మెయిన్ థింగ్ వచ్చేసి ఇందులో డిస్ప్లే, వెరీ వెరీ హైలైట్ థింగ్ వచ్చేసి డిస్ప్లే. ఇది వచ్చేసి మనకి 1.78 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. నాట్ ఓన్లీ దట్, మీకు ఈ AMOLED డిస్ప్లేలో ఏదైతే బ్రైట్నెస్ ఉందో ఇందులో 600 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటుంది. అంటే టు బి ఫ్రాంక్ మీకు బ్రైట్నెస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అవుట్డోర్లో కూడా ఎటువంటి ఇష్యూ ఉండదు. నేను మోస్ట్లీ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్లో యూజ్ చేస్తున్నాను. మీరు ఫుల్ పెట్టుకున్నారంటే మాత్రం ఎక్కడ మీకు ఇష్యూ అయితే ఉండదు. ఖచ్చితంగా డిస్ప్లే పిక్సెల్ డెన్సిటీ కానీ కలర్స్ అనేది మాత్రం చాలా అంటే చాలా పంచర్గా ఉంటుంది. ఒకసారి మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపించడానికి ట్రై చేస్తాను. మేబీ మన కెమెరా క్యాప్చర్ చేయొచ్చు చేయకపోవచ్చు కలర్స్ అనేది ఎగ్జాక్ట్గా, బట్ రియల్ టైంలో మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఫిదా అయితే అయిపోతారు. డిస్ప్లేలో మాత్రం నేను ఎటువంటి ప్రాబ్లం అయితే నోటీస్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ది బెస్ట్ డిస్ప్లే, వన్ ఆఫ్ ది హైలైట్ థింగ్ ఇందులో ఏదైనా ఉందంటే మాత్రం డిస్ప్లే పిక్సెల్ డెన్సిటీ నుంచి ఎవ్రీథింగ్ మీకు చాలా అంటే చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి రిఫ్రెష్ రేట్. సో ఏదైతే మీకు యానిమేషన్స్ ఉంటాయో ఇందులో హార్ట్ రేట్ మెజర్ చేసేటప్పుడు కానీ ఈ యానిమేషన్స్ అనేవి చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. రిఫ్రెష్ రేట్ కూడా చాలా బెటర్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. ఎంత అనేది వీళ్ళైతే మెన్షన్ చేయలేదు కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అండ్ ఒకసారి వాచ్ యూఏ చూసినట్లయితే వాచ్ యూఏ అనేది వెరీ సింపుల్. మీరు టాప్ నుంచి బాటమ్ స్వైప్ చేస్తే మాత్రం క్విక్ సెట్టింగ్స్ ఓపెన్ అయితే మీకు, అండ్ బాటమ్ నుంచి కనుక పైకి స్వైప్ చేస్తే నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ లెఫ్ట్ నుంచి కనుక మీరు రైట్ సైడ్ స్వైప్ చేసినట్లయితే మీకు క్విక్ హెల్త్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ రైట్ సైడ్ నుంచి కనుక మీరు లెఫ్ట్ సైడ్ కనుక స్వైప్ చేస్తే మీకు క్విక్ యూటిలిటీ ఫీచర్స్ ఉంటాయి కదా, స్టెప్స్, స్లీప్, హార్ట్ రేటు, బీపీ, SpO2 ఇవన్నీ కూడా మీకు చూడడానికి అయితే ఉంటుంది. ట్యాగ్ కనెక్ట్ ఇట్లాంటివి మెన్యూ చూసినట్టయితే మనకి ఫస్ట్లీ స్టెప్స్ కనిపిస్తుంది. ట్యాగ్ కనెక్ట్ దీని ద్వారానే మనం కాల్స్ చేసుకోవచ్చు. సింపుల్గా కనెక్ట్ చేసుకొని మనం ఎవరికైనా కాల్స్ చేసుకోవాలన్నా ఏమున్నా సరే దీని నుంచి అయితే చేసుకోవచ్చు. హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది. అండ్ అలానే మీరు చూసినట్లయితే స్లీప్, SpO2, బీపీ, ఎక్సర్సైజ్, బ్రీతింగ్, వెదర్, షట్టర్ ఇట్లాంటి చాలా ఫీచర్స్ అయితే మనకి ఇందులో అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. క్యాలిక్యులేటర్ ఉంటుంది, సెట్టింగ్స్ ఎవ్రీథింగ్ అయితే మీరు చూడవచ్చు. కాల్ అలర్ట్ కూడా మీరు వైబ్రేషన్ ఇంటెన్సిటీ అండ్ రింగ్ టోన్ కావాలా వద్దా అనేది ఎవ్రీథింగ్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంటెన్సిటీ కూడా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. యూఐ అనేది చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఎక్కడ కూడా మీకు జెట్రీనెస్ ఉండదు. వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది, పాస్వర్డ్ లాక్ పెట్టుకోవచ్చు, ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. సో ఒకసారి మీకు యూఐ ఫ్లూయిడ్నెస్ చూపిస్తాను, చూడవచ్చు. చాలా అంటే చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది టు బి ఫ్రాంక్. అండ్ అలానే ఒకవేళ మీరు వాచ్ ఫేస్ చేంజ్ చేసుకోవాలంటే సింపుల్గా మీకు వీళ్ళు ఏదైతే డైల్ ప్రొవైడ్ చేశారో దీన్ని ఇలా మీరు చేంజ్ చేస్తూ ఉంటే మీకు వాచ్ ఫేసెస్ చేంజ్ అవుతుంటాయి. చూడండి ఎంత ఫాస్ట్గా ఉందంటే యూఐ మాత్రం ఎక్సలెంట్ స్పీడ్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. డిస్ప్లే, కలర్స్ కానీ యూఐ కానీ ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదా వాచ్ యూఐ అనేది. యాప్ యూఐ అనేది యాజ్ యూజువల్ మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టే ట్యాగ్ స్పోర్ట్స్ యాప్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే మీకు చూడడానికి ఉండదు. అండ్ ఇక అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో మనకి ఇన్బిల్ట్ గేమ్స్ అయితే ఉంటుందని మీకు నేను చెప్పినట్టుగా. సో 2 టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. టైం పాస్ కానప్పుడు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అండ్ అలానే వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. వాయిస్ అసిస్టెంట్ కనుక మీరు క్వశ్చన్స్ అడిగితే మీకు అది రిప్లై ఇస్తూ ఉంటుంది. మీకు చాలాసార్లు చూపెట్టాను నేను వాయిస్ అసిస్టెంట్ అనేది ఎలా పనిచేస్తుందో, సేమ్ అలానే పనిచేస్తుంది. అండ్ అలానే మీకు 200+ వాచ్ ఫేసెస్ అయితే ఇందులో చూడడానికి అయితే ఉంటాయి. మీకు నచ్చింది క్లౌడ్ నుంచి మీరు యాప్ ద్వారా ఇలా డౌన్లోడ్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు ఖచ్చితంగా. అండ్ మల్టిపుల్ రిమైండర్స్ ఉంటాయి. రిమైండర్స్ అనేది మీకు నచ్చిన రిమైండర్స్ పెట్టుకోవచ్చు, అలారమ్స్ పెట్టుకోవచ్చు. చాలా చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇన్బిల్ట్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఏమన్నా క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇన్బిల్ట్ క్యాలిక్యులేటర్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ IP67 రేటింగ్తో వస్తుంది. వాటర్ ప్రాబ్లం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇన్ యాప్ GPS ఉంటుంది. సో GPS కూడా ఇన్బిల్ట్గా అయితే ఉంటుంది, కానీ ఇన్ యాప్ అయితే ఉంటుంది. మీరు మొబైల్ క్యారీ చేస్తే మాత్రం GPS అనేది
ట్రాక్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఎమ్లా డిస్ప్లే కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది, డిజిటల్ ఉంటుంది, అలాగా ఉంటుంది. మీకు నచ్చింది మీరైతే పెట్టుకోవచ్చు. ఓవరాల్గా మీకు మ్యూజిక్ కంట్రోల్ కానీ కెమెరా కంట్రోల్ కానీ ఇవన్నీ ఉంటాయి. సరే అన్న, ఇవన్నీ పక్కన పెట్టి మాకు మెయిన్ ట్రాకింగ్ అనేది ఇంపార్టెంట్ కదా, అది ఎలా ఉంది చెప్పంటే మాత్రం హార్ట్ రేట్ అనేది చాలా యాక్యురేట్గా ఉంది. SpO2 అనేది 90% వరకు కన్సిడర్ చేయొచ్చు, అఫ్కోర్స్ ఎప్పుడు చెప్పినట్టే. బట్ స్లీప్ ట్రాకింగ్ మాత్రం ఇందులో ఎక్సలెంట్గా ఉంది. ఎప్పుడెప్పుడైతే వేకప్ చేసామో అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ 1 minute కానీ 2 minutes కానీ వేకప్ కూడా చూపిస్తుంది. స్లీప్ ట్రాకింగ్ అనేది చాలా బెటర్ అయితే ఉంది, అండ్ స్టెప్ కౌంట్ కూడా పర్లేదు, యాక్యురేట్గా అయితే ఉంది. అండ్ ఇక మెయిన్గా బ్లూటూత్ కాలింగ్ విషయానికి వస్తే మాత్రం మైక్ క్వాలిటీ కానీ స్పీకర్ క్వాలిటీ కానీ రెండు కూడా చాలా బెటర్ అయితే ఉంది. కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్ ఖచ్చితంగా వీళ్ళు ఒక మంచి బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ తీసుకొచ్చారని చెప్పుకోవాలి. అండ్ డిస్ప్లేలో ఇష్యూస్ లేవు, ఎక్కడ ఇష్యూస్ లేవు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు నేనైతే దీన్ని తీసుకున్న దగ్గర నుంచి అయితే నాకు 100% అయితే ఉంది. రైట్ నా మీకు చూసినట్లయితే 50% వరకు అయితే వచ్చింది ఒక 3 days 2 daysలో. సో నేను ఎక్కువగా బ్లూటూత్ కాల్స్ అయితే తీసుకోలేదు, కేవలం టెస్ట్ చేయడానికి మాత్రం యూజ్ చేశాను. మీరు ఒకవేళ బ్లూటూత్ కాలింగ్ కానీ అండ్ AOD కానీ ఆన్ చేస్తే మాత్రం మీకు మోస్ట్లీ 1.5 days ఛార్జింగ్ అయితే వెళ్ళిపోతుంది. అది లేకుండా వాడితే మాత్రం ఈజీగా మీకు 5 days పైన మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే చూడడానికి ఉంటుంది. ఇది నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ ఇనిషియల్ రివ్యూ అయితే. 3,500 రూపాయలకి దీన్ని కొనొచ్చు అని అంటే మాత్రం స్ట్రైట్ అవే పర్చేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఇప్పుడే పర్చేజ్ చేయండి. మీకు కుదరదు ఆ ప్రైస్కి అయితే దొరకదు, ఎందుకంటే ఆ డిస్ప్లే కానీ ఆ ఫీచర్స్ కానీ ఇవన్నీ కూడా మీకు వేరే వాచ్లో చూడడానికి అయితే దొరకవు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయకపోయినా లేదంటే ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.